చాలా మంది ఉంటారు. మరి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. నేరాలు జరిగిన ఎన్నో రోజులకు కానీ పోడగొట్టుకున్నటువంటి వారికి తెలియడం రావడం కనుక మరి ఈ నేరాలను ఏ విధంగా అదుపులో పెట్టాలి, మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలపైన మరి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఈరోజు అవగాహన కలిగిస్తున్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారికి అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు సైబర్ క్రైమ్ గురించి మరియు సమాజంలో జరిగే నేరాల గురించి ఇక్కడ ఉన్న గౌరవ వ్యాపారస్తులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు, హమాలీలు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, ఈ మార్కెట్లో వచ్చిపోయే ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాజంలో జరిగే నేరాల పట్ల, చట్టాల పట్ల కొంత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మన జిల్లా గౌరవ ఎస్పీ గారు అయినటువంటి జానకి మేడం గారు మీతోటి ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేసి మీకు అందరికీ అవగాహన కల్పించడానికి వచ్చినందుకు మేడం గారికి మరియు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మీ అందరికీ, మా జడ్చర్ల టౌన్ ఎస్ఐలకు, సిబ్బందికి, అలాగే ఇక్కడ వచ్చిన కళాజాత బృందం, షీ టీమ్స్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే, రెగ్యులర్గా మనం ఎంతో బిజీలో పడి ఉంటారు. మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో కాల్స్ వస్తూ ఉంటాయి. అందరం కూడా మొబైల్స్ వాడుకుంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ఫోన్ వాడేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఉన్న వ్యక్తులు మన మొబైల్కు కాల్ చేసి ఓటీపీ అడిగి అకౌంట్ నెంబర్లు కానీ, ఆధార్ కార్డు నెంబర్లు కానీ, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా ఈ మధ్య అరెస్ట్ చేయబడ్డారని చెప్పి వివిధ నేరాలు జరుగుతూ ఉన్నాయి సొసైటీలో. దానికి మీరు ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఏ విధంగా రెస్పాండ్ కావాలి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏ విధంగా సేఫ్ సైడ్గా ఉంచుకోవాలి, దాంతోపాటుగా సమాజంలో జరిగే డ్రగ్స్ నేరాలు, గంజాయి కానీ ఇతర వేరే డ్రగ్స్ కానీ, ఆడవారిపై, బాలబాలికలపై జరిగే నేరాలు కానీ ఏ విధంగా అరికట్టాలనే దాని మీద ఇప్పటిదాకా మా కళాజాత బృందం మరియు షీ టీమ్స్ మీకు కొంత అవగాహన కల్పించాలనుకుంటున్నా. అట్లాగే రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర ఉన్నా, మీరు ఏదో పనిలో ఉన్నా, ఎక్కడి నుంచో ఎవరో ఒకరు కాల్ చేసి మీ యొక్క ఓటీపీ అడగడము, ఓటీపీతో పాటుగా పాస్వర్డ్స్ అడగడము, లేదా ఆధార్ కార్డు నెంబర్ చెప్పడము, ఒక బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ, ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని కానీ, అలాగే మీకు ఎక్కడైతే డబ్బులు మనం సేవ్ చేసుకునే ప్రాంతాలు ఉంటాయో అక్కడ మిమ్మల్ని ఓటీపీస్ అడుక్కుంటా వాళ్ళు మీరు ఇచ్చిన ఓటీపీ ద్వారా డబ్బులు కొల్లగొట్టడము, మీ అకౌంట్లో అమౌంట్ అంతా పోయేటట్టు చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అట్లాంటి వాటికి రెస్పాండ్ కాకండి. దానికి సంబంధించిన పూర్తి కేసులకు సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పుకుంటా, ఉదాహరణలు చెప్పుకుంటా మీకు ఇక్కడ వచ్చిన సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు శ్రవణ్ గారు మీకు వివరిస్తారు. దాంతోపాటుగా మీ యొక్క పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బందులకు ఎదుర్కొన్నా కూడా మీకు తక్షణం ఈ జిల్లా పోలీసులు సాయం చేయడానికి ముందుంటుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, 100 కానీ 112 కానీ మీరు తప్పనిసరిగా కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు తక్షణం 5-10 నిమిషాల్లో లోకల్ పోలీస్ మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కడ ఉండి మేము అరెస్ట్ చేస్తున్నామంటే మీరు ఎవరు రెస్పాండ్ కావద్దు. అరెస్ట్ చేయడం అంటే కంపల్సరీ లోకల్ పోలీసులు తీసుకెళ్ళాలి. అక్కడ నుండి మీకు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీరు చేసిన నేరం ఏదనేది ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా దానికి ఇబ్బంది పడకుండా, మీకు అట్లాంటి కాల్స్ వచ్చినా రెస్పాండ్ కాకుండా, దాని విధంగా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి దాని మీద మేడం గారు మరియు మన సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీరందరూ విని మీకు తెలిసిన వాళ్ళకి ఇవన్నీ చెప్పాలని కోరుకుంటూ, మాకు అవకాశం ఇచ్చిన ఇక్కడున్న మార్కెట్ యాజమాన్యానికి మరియు వ్యాపారస్తులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం.